ఆగవే భాయ్యో బహనో ఆయే 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 అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అందరూ ఒకసారి నేను చెప్పేది వినండి. ఇది నా కోసం కాదు, మీకోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం. సౌందర్య, బంగారం లాంటి మన కాలేజ్ ని, అందులో ఉన్న స్టూడెంట్స్ దగ్గర ఉండే విలువైన వాటిని అన్ని దోచుకోనీకి మన మధ్య స్టూడెంట్స్ లా ముసుగేసుకొని దొంగలు తిరుగుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క క్షణంలో మీ పాకెట్లకి కన్నలు పడొచ్చు. రెప్ప వేసేలోపు మీ బంగారం మాయమవ్వచ్చు. మీరు తెచ్చుకున్న క్యారియర్లకి రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు. ఈ పిచ్చి పిల్ల నిజంగానే రచ్చ చేసేలా ఉంది. ఏవండి, మీరైనా మీ ఫ్రెండ్కి చెప్పండి. నా మాట వినటం లేదండి. సౌందర్య ఆపవే. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. సౌందర్య, ఇంత పెద్ద రచ్చ చేస్తున్నావంటే? వాడు తేనె పోసిన కత్తే. తియ్యగా ఉందని నాలుక మీద పెట్టుకుంటే అక్కడ దాకా కట్ అవుతుంది. ఈ తింగరోళ్ళకి అర్థం కావడం లేదు. తనేదో ఆట పట్టించడానికి అలా చేస్తున్నాడనిపిస్తుంది. ఆట పట్టించని కాదు, అవసరాలకి జల్సాలకి ఇలా మంది సొమ్ముని దొంగతనం చేస్తున్న గజ దొంగవాడు. గజ దొంగలో ఎన్టీఆర్లా, బిళ్ళాలో ప్రభాస్లా, యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్లా ఖతర్నాక్ దొంగవాడు. డబ్బే వాడికి ముఖ్యం. ఏయ్, ఇగో ఈ మట్టి మీద పొట్టేసి చెప్తున్నా, వాణ్ణి దొంగగా ప్రూవ్ చేసి తీరుతాను. ఇదే నా శపథం. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, సారీ మేడం, చూసుకోలేదు. అప్పటికి ఇది చెప్తూనే ఉంది. నేనే మంగమ్మ శబదంలా మట్టి మీద శబదం చేసిన. మేడం సారీ మేడం. ఓకే ఓకే, ఇట్స్ ఓకే అమ్మా. ఇగో బోర్డు విత్తే మంచిగుండా చెప్తున్నా. నేను నీ జోలికి రాలేదు. నువ్వు అనవసరంగా నా పగకి అడ్డు రాకు. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ దొంగ ఫ్రెండ్ వైనా నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, అది పోగొట్టుకోకు. అది కాదండి, నాకు 5 ఏళ్లప్పటి నుండి వాడిని నేను చూస్తూనే ఉన్నాను. ఒకరు బాధపడుతుంటే వాడు చూడలేడు. అవునా? అందుకేనా నా క్యారేజీ నా కమ్మని కొట్టేసిండు? అది తప్పే, కాని దొంగతనం కాదండి. వాడు ఏం చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. బాగానే వెనకేసుకొస్తున్నావులే. వాడు నీకు ఫ్రెండ్ అయితే నాకు శత్రువు, నీకు దేవుడైతే నాకు దయ్యం. ఈ సౌందర్య మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోద్ది. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నా మాట వినండి. ఇప్పుడు నీ ఫ్రెండ్ గురించి నేను అర్థం చేసుకుని నేనేమన్నా అన్నమయ్య లెక్క కీర్తనలు రాయాలా అయింది? నువ్వు పోయి నీ ఫ్రెండ్ ఎక్కడ కన్నాలేస్తున్నాడో చూసుకో. వచ్చిన ప్రతి ఒక్కరు బోర్డులు చూడాలి. వాడి దొంగ అని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. తలెత్తుకోలేక సౌందర్య గారు సారీ అని నా కాళ్ల ముందు పడి సాష్టాంగ నమస్కారం చేయాలి. గుర్తు పెట్టుకో, ఇవన్నీ జరగకపోతే నా పేరు సౌందర్య కాదు. వెళ్ళు. ఏమండి ప్లీజ్ అండి, ఆ బోర్డు పెట్టకండి.
హేయ్ ఆగు. పిలుస్తుంది నిన్నే. ఆగకుండా వెళ్ళిపోతావే పొగరా. పొగరుతో చిటికేసి ఏ అని పిలిచింది నువ్వు, నేను కాదు. ఏ అంటే అమ్మగారు అని చేతులు కట్టుకొని నిలబడికి నేనేం నీ ఇంట్లో పాలేర్ని కాదు. మాట తోలితే మర్యాద పోద్ది, జాగ్రత్త. ఏంటే వార్నింగా? నేను మాట్లాడితేనే నీకు వార్నింగ్ అనిపిస్తే ఇంకా వార్నింగ్ ఇస్తే ఎట్లుంటదో ఆలోచించుకో. తినడానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనన్నట్టు మాటలకేం తక్కువ లేదు. నేను తలుచుకుంటే నువ్వు నిల్చున్న ఈ కాలేజ్ ని క్షణాల్లో కొనగలను. వెనకటికి నీలాంటిదే ఈ స్థలం నాది, స్థలం మీదున్న ఆకాశం నాది, ఆడ అద్దాల మీద కట్టుకుంటా అందంట. నేను ఆకాశం ఎప్పటికీ టచ్ కూడా చేయలేవు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ కాలేజ్ కొనగలవేమో గాని ఈ సౌందర్య ఆత్మాభిమానాన్ని కొనలేవు. ఆయన నీతో నాకు మాటలేంటి? ప్రిన్సిపల్ రూమ్ కి పద, మా గ్రాని అందరితో మాట్లాడాలందే. రిక్వెస్టా ఆర్డరా? నాకు రిక్వెస్ట్ గా అడగడం రాదు. నాకు ఆర్డర్ వేస్తే మా అమ్మ నాన్న మాట వినను. ఇంక నువ్వెంత? నిన్ను ఈ చెయ్యి మెలి తిప్పి వీపు మీద ఒక్క గుద్దు గుద్దానంటే నొప్పి నశాలానికి తాకుద్ది, జాగ్రత్త. చైత్ర, వాట్ హ్యాపెండ్? చూడు బావా, గ్రాని రమ్మందంటే రానంటుంది. ఏయ్, ముందు వెనక జరిగిన మ్యాటర్ కట్ చేసి చెప్తే ఇక్కడే గుండు కొట్టేస్తా, జాగ్రత్త. చంద్రిక, పదవి పోదాం. ఏమిటి మేడం మీరనేది? అవును ప్రిన్సిపల్ గారు, ఈ కాలేజ్ ఐపీ అడ్రస్ నుంచే నాకు కాల్ వచ్చింది. చాలా తెలివిగా క్రిష్ బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఉండగా అక్కడ మొబైల్ సిగ్నల్స్ జామ్ చేసి కాలేజ్ సిస్టమ్ నుండి క్రిష్ కిడ్నాప్ అయ్యాడని నాకు కాల్ చేశారు. ఆ దొంగ ఎంత ఇంటెలిజెంట్ అంటే డైరెక్ట్ గా అమౌంట్ తీసుకోకుండా రాబరీ చేశాడు. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను మేడం. నాకు పిక్చర్ చాలా క్లియర్ గా ఉంది ప్రిన్సిపల్ గారు. అసలు నిన్న కాలేజ్ లో బాయ్కాట్ ఎందుకు జరిగింది? అది కాలేజీ బయట 2 గ్రూప్స్ మధ్య జరిగిన ఇష్యూని కాలేజీ లోపలికి తీసుకొచ్చి కాలేజీ బంకు కొట్టారు మేడం. కాలేజీ స్టార్టింగ్ డేస్ కదా అని మేము సీరియస్ గా తీసుకోలేదు మేడం. గ్రానీ, నిన్న నాతో బాస్కెట్బాల్ ఆడిన నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. క్రిష్, ఇంకెవరూ మిస్ కాలేదుగా? అంటే గ్రానీ, అభి అని నా ఫ్రెండ్ ఇంకా కాలేజ్కి రాలేదు, కొంచెం లేట్గా వస్తానని చెప్పాడంట. అతన్ని కూడా వెంటనే పిలిపించు. అతను చాలా గుడ్ పర్సన్ మేడం. హెల్పింగ్ నేచర్ ఉన్నవాడే కానీ అల్లరి చేసేవాడు కాదు. అయినా సరే నేను చూడాలి. సరే మేడం. రేయ్, రే అభి, ఆగు! రే అభి, ఆగ్రా, ఆగ్రా అభి. రేయ్, ఏమైందిరా? అఖిలాండేశ్వర్ గారు కాలేజీకి వచ్చారా? జనాలు లేని చోట యాన్నో నక్కుంటాడు. హలో, ఆ అభి నన్ను కనిపించిండా? లేదండి, చూడలేదు. ఒసే సౌందర్య, కాళ్ళు లాగేస్తున్నాయే. ఇంత పెద్ద కాలేజీలో ఎక్కడ నెతుకుతావు? కరెక్టే. ఆడ ఈడ ఈ బోర్డులు పెట్టుడు దండగా, ఇంకెక్కడ వద్దులేవే. అమ్మయ్యా, బతికించావే, చాలా థ్యాంక్స్. డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోనే పెట్టేస్తా. సౌందర్య,
అందరూ ల్యాబ్ కి పోయినట్టున్నారు. వీడు కూర్చునేది ఇక్కడ. వాడు కూర్చునే దగ్గర అంటిస్తే వాడు చూసి ఏడుస్తాడు. అదే బోర్డు పైన అంటిస్తే అందరూ చూస్తారు. వద్దే, పెద్ద గొడవవుతుంది. నార్మల్. నువ్వే కదా ఆ సూర్యకి బోర్డులు పీకమని సలహా ఇచ్చింది. పోయి బయటికి. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. పో. బోర్డు మీద అంటిస్తే లెక్చరర్ చూసి చింపేస్తాడు. అందుకే ఇది బోర్డు పైన అంటించాలి. ఆగరా, మీ ఫ్రెండ్ అది ఈ రోజు దాని పిలకలు కత్తిరించాల్సిందే. అది నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. అరవకుండా ఇక్కడే ఉండు. రే సూర్య, ఈ అమ్మాయి కాపలా ఉండరా. రే అభి, చాలా థ్యాంక్స్ చంద్రిక. సరిగ్గా అంటుకోలేదనుకుంటా. చూడు, ఈ వాయిస్ వాడిలా ఉంది. రే సచ్చినోడా, నా పర్మిషన్ లేకుండా నా నడుము పట్టుకుంటావా? దింపరా. సరే, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వు. వదల్లా. కుల్ఫీగా వదిలే. వదలరా. అవునా? నడుము పెరిగింది. నడ్డీలు కొట్టి నవ్వుతావేంద్రా? నెల తక్కువ ఎదవా సన్నాసి. ఏంటే ఫోన్లే కదా వదిలేస్తే కథలు పడుతున్నావా? బోర్డు పైన నోటీస్ అండి. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది. నీకెందుకురా? నేను నోటీసులు పెట్టుకుంటే? ఒసై, దొంగలున్నారు జాగ్రత్త అని పెట్టుంటే వదిలేసేవాణ్ణి. కాని అదేంటి ఎర్ర జుట్టు ఊసకల్లు హైటండియా? నా పేరు రాయకుండా నేనని తెలిసేలా ఇవన్నీ రాయడం ఏంటి అని అడుగుతున్నాను. నేనేం దొంగతనం చేశానే? రేయ్, అబద్ధాలాడితే నువ్వు ఇట్లనే బ్రహ్మచారిలా ఉండిపోతావు. నా క్యారేజ్ దొంగతనం చేయలేదు. నువ్వు మీ బాబు రోడ్ అన్నట్టు నన్ను బైక్ మీద నుంచి కింద పడేయలేదు. నా పిన్ని నాశనం చేయలేదు. ఏయ్, కొవ్వెక్కు వైపు పూసింది నువ్వే. నా కమ్మని కొట్టేలేదా? అప్రాచుడా, దరిద్రుడా. నేను కొట్టేసినే గుర్తుంటాయా? తమరు చేసిన ఘనకార్యాలేవి గుర్తుండవా? నేనేం చేసిండ్రా? నా బైక్ సీట్ కి సొల్యూషన్ పూసి నా ప్యాంట్ ని సీట్ ని నాశనం చేసావు. దాని కాస్ట్ 4000. ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? రేయ్, నీ లెక్కల్లో పెద్ద బొక్కుందిరా. నీ సంగతి ఈ కాలేజ్ మొత్తం తెలిసేలా చేస్తా. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నా జుట్టు తవ్వలేదా? రేయ్, అమ్మా, నా జుట్టు వదిలే. భయంగా ఉందండి. మా ఫ్రెండ్ ఏం చేయడు కదా? నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఏం చేస్తుందని నా భయం. మీరెళ్ళి మీ ఫ్రెండ్ ని బయటకు తీసుకురండి. ఈ సిచ్యువేషన్ లో వాడు నా మాట వింటాడా? రేయ్, మర్యాదగా నా జుట్టు వదిలేమని చెప్తున్నాను కదా. నాకు కావాల్సింది కూడా వాళ్ళ లోపల ఉండడమే. అఖిలాండేశ్వరి గారు కూడా వెళ్ళిపోతుంది. అభి వెళ్లి అఖిలాండేశ్వరి గారికి దొరికిపోవడం కంటే సిచ్యువేషన్ చూసి నేనే ఆ దొంగతనం చేశానని ఒప్పుకుంటే అభి మీద ఆధారపడ్డ 100 మంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గ్రానీ, చూసావు కదా, నా ఫ్రెండ్స్ ఎవరూ కాదని ప్రూవ్ అయిందిగా. అవును మేడం, ఆ రోజు సిగ్నల్ జామర్స్ తెచ్చినట్టు తెలిసింది, కానీ ఎవరో క్లారిటీగా తెలియలేదు. అతనే ఈ పని చేస్తుంటాడు. సూర్య, క్రిష్. గ్రానీ, ఇతని పేరు సూర్య, అభికి క్లోజ్ ఫ్రెండ్. అలాగే నాకు కూడా.
నమస్తే మేడం. నమస్తే. అవును, అభి ఇంకా రాలేదా? లేదు, ఈ పాటికే వస్తుండాలి. అవును, ఆ దొంగ ఎవరు తెలిసిందా? తెలియలేదు. తెలిస్తే ఈ పాటికి పోలీసులు వచ్చి ఈడ్చుకుంటూ వెళ్లేవాళ్లు. కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. మా గ్రానీ వాడి వాయిస్ ట్యాప్ చేసింది. వాడి వాయిస్ జస్ట్ వినపడినా చాలు. మేడం, వీళ్ళు కాదని తెలిసిందిగా, ఇక క్లాసుకి పంపించమంటారా? మీ స్నేహితుడి సమస్య మీదిగా అనుకుని ఇంతసేపు కోఆపరేట్ చేశారు. ఇలాంటి ఫ్రెండ్స్ మా క్రిష్కి దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకెవరికి ఈ మనీ మ్యాటర్తో ఇన్వాల్వ్మెంట్ లేదని నాకు అర్థమైంది. ఇంకా మిగిలింది ఒక్కడే. గ్రానీ? అవును క్రిష్, అభిని పిలిపించండి. ఎందుకో నా అనుమానమే నిజమనిపిస్తోంది. లేదు మేడం, అతను టాపర్. సహాయం అంటే చాలు, తన గురించి ఆలోచించకుండా సహాయం చేస్తాడు. ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ చదువుతున్నాడు? ఈ ఇయరే జాయిన్ అయ్యాడు మేడం. ఈ రోబరీ చేయడానికి కూడా చాలా తెలివితేటలు కావాలి ప్రిన్సిపల్ గారు. క్రిష్, అతను ఎన్ని రోజుల నుంచి నీకు ఫ్రెండ్? గ్రానీ, కాలేజ్ స్టార్టింగ్ డేస్ లో నా మీద కొంతమంది స్టూడెంట్స్ అటాక్ చేస్తే అభి కాపాడాడు. వాట్? నా జడకి ఫెవికల్ పూస్తావా? నా జడని నేనే కత్తిరించుకునేలా చేస్తానంటావా? నీలాంటి బోడలింగ లాంటోళ్ళని ఈ సౌందర్యం ఎంతమందిని చూడలేదు. రే, తిరిగొల్ల దాక్కున్నావా దొంగోడా? ఆ ₹1,00,00,000 కూడా నువ్వే కొట్టేసుంటావురా. రారా బయటికి. సౌందర్య, ఎందుకే అంత పెద్ద నిందలేస్తున్నావు? అదే నిజమని ఎవరైనా అనుకుంటే అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది. ప్లీజ్ వద్దు. ఇంత పిరికిదానివి ఈ సౌందర్య ఫ్రెండ్ ఎలా అయినవే? ఆ రోజు వాడు ఎక్కడికో తేడుగా జారుకున్నాడే, నేను చూశానది. అది కూడా సంగతి. ఏంటి బాగుతున్నావు? ఇంకోసారి దొంగ అంటే గొప్ప గులాబ్ జామ్ నాతో పెట్టుకోకు. ఏదో మా సరస ఆడపిల్లలా ఉండమంది కాబట్టి ఇట్లున్నా, లేకపోతే నీ లెక్క ఎప్పుడో తేల్చేదాన్ని. రే, ఇప్పుడు ఇదేదో ఆడపిల్ల అయినట్టు వెదురు బొంగుకి ఓణి చుట్టినట్టుంటావు. ఇంత పిరికిదానివి ఈ సౌందర్య ఫ్రెండ్ ఎలా అయినవే? ఆ రోజు వాడు ఎక్కడికో తేడుగా జారుకున్నాడే, నేను చూశానది. అది కూడా సంగతి. ఏంటి బాగుతున్నావు? ఇంకోసారి దొంగ అంటే గొప్ప గులాబ్ జామ్ నాతో పెట్టుకోకు. ఏదో మా సరస ఆడపిల్లలా ఉండమంది కాబట్టి ఇట్లున్నా, లేకపోతే నీ లెక్క ఎప్పుడో తేల్చేదాన్ని. రే, ఇప్పుడు ఇదేదో ఆడపిల్ల అయినట్టు వెదురు బొంగుకి ఓణి చుట్టినట్టుంటావు. నువ్వు పుచ్చిపోయిన పిప్పల బస్తలా ఉంటావురా, పింజారి ఎదవా. పింజారి గింజారి అంటే ఇప్పుడే దబ్బనంతో నోరు కుట్టేస్తా. ఒక్కసారేంట్రా, 100 సార్లు అంటాను పింజారి 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 పింజారి. బా, డ్రైనేజీ గబ్బు. నీకంటే గబ్బు నాయాలి ఎవరంటారా? బా పదవే. వెళ్దాం రా. నువ్వు ఆగవే. యుద్ధంలో వెనకడుగు వేయడం ఈ సౌందర్యకి తెలీదు. రే, ఇప్పుడు వెళ్ళి అఖిలాండేశ్వరి గారికి నువ్వే దొంగవని చెప్పేస్తాను. వెళ్ళవే వెళ్ళు. ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తున్నా. నువ్వు వెళ్ళి నేను దొంగనని చెప్పగానే ఒక్కసారిగా నవ్వేస్తారు. నేను మంచోనని సర్టిఫికెట్ ఇస్తారు. వెళ్ళు. ఏమో చేసినవురా?
నాకు తెలుసురా నువ్వు పెద్ద మాయగాడివని. ఏదో ఒక రోజు నువ్వు వేసుకున్న మంచోడు అనే ముసుగు తీసేసి దొంగ అనే నిజాన్ని అందరికీ తెలిసేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు సౌందర్య కాదు. నేను ఇలా కదే. రే ఇప్పుడు ఇదేదో ఆడపిల్ల అయినట్టు ఉసై వెదురు బొంగుకి ఓణి చుట్టినట్టుంటావు. రే ఎర్ర చుట్టోడా, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. నన్ను అందరి ముందు తింగరదాన్ని చేస్తున్నావు, గొడవ పడుతున్నావు. నేను చదివేదే ఏ పుష్కరానికో ఓసారి. ఏదో సరసు ఫీల్ అవుతుందిలే, చదువుదామని బుక్ తీస్తే గుమ్మ ముందు దిష్టికి పెట్టే రాక్షసుల్లో డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టండ్రా. ఎట్లయినా ఈ రోజు నేను చదువుతా. బిడ్డ చక్కగా చదువుకుంటుంది. ఏమే సరసు, ఈసారి నా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. అప్పుడు నీ నోటికి తాళం పడుద్ది. ఏందయ్యా డబ్బాలన్నీ ఎత్తుకుతున్నావు? నువ్విక్కడే ఎక్కడో పెట్టుంటావు కదే. నీ కంగారు పక్కన పెట్టి ఏంటో చెప్పు. ఏం లేదే, బిడ్డ కమ్మ కూడా పోయింది కదా, అట్టా బోసుకు చూస్తుంటే మంచిగా లేదే. అందుకని నువ్వు అట్టా తాలింపుల చెట్టుపట్ల ఆడమాకే, చెప్పేది నువ్వు. మొన్న బిడ్డకి స్కూటీ కొందామని 10,000 ఇచ్చినా కదా, ఆ డబ్బులకి కూసంత పోజేసి కొత్త కమ్మలు కొందామే. చదువుకునే పిల్ల కదా, నలుగురిలో చిన్నతనంగా ఉండకూడదు. ఇవిగోనే అన్ని రికార్డ్స్ అబ్జర్వేషన్స్ తో సహా రాశాను. కోడికెళ్కినట్టు రాసినవా, నా రేటింగ్ లో రాసినవా? తేడా వస్తే చంపేస్తావు కదా, నీలాగే రాశాను, చూసుకో. చూసుకుంది చాలే కానీ నాది నాకిచ్చే. ఏంది రికార్డ్స్ రాస్తే లెటర్ రాసేస్తా అన్నావుగా, రాయలేదా? అన్నాను కానీ మర్చిపోయినా. మర్చిపోయానని అంత సింపుల్ గా చెప్తావేంటే? టైం చూడు ఎంతైందో, ఇప్పటి వరకు లెటర్ పంపలేదు, ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపవే. గంట ఆలస్యమైతే ఏం కాదు, ఏదో పనిలో ఉన్నావు అనుకుంటాడు. కానీ లెటర్ రాయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. ప్రశాంతంగా ఉండాలంటే బుర్రలో ఏ ఆలోచనలు రాకూడదు, అవునా కాదా? అవును. కళ్ళు మూసినా బుక్స్ తెరిసినా ఆ చింపురు చుట్టోడే కనిపిస్తున్నాడు. వాడి మీద కోపం తగ్గితే గాని ప్రశాంతంగా ఉండలేను. వాడి లెక్క తేల్చాల్సిందే. వాడితో మనకెందుకే, అనవసరంగా ఎందుకు గొడవ పట్టం? నువ్వు మళ్ళీ అదే మాట అంటే నీ పీక పిసుకుతా. గొడవ పడుతుంది ఎవరే, నేనా వాడా?
చెప్పు. వాడేనే. వాడే. నేను కనిపిస్తేనే నీ కాళ్ళు మొక్కుతా బాంచనని నా కాళ్ళ మీద పడేలా నేను చెయ్యాలి. వాడంతట వాడే నా కమ్మ నాకు తెచ్చిచ్చి నా ముందు గుంజీలు తీయాలి. అది చూసి నేను పెద్దగా నా కోపం తీరేలా నేను నవ్వాలి. చెప్పుకోవడానికి వినడానికి ఇలాంటివి బానే ఉంటాయే, అవి జరగవే. జరిగి తీరాలి. అప్పుడే నేను నీకు లెటర్ రాసిస్తా. ప్లీజ్ వాడి మీద పగకి నా లెటర్ కి లింక్ పెట్టకే. ప్లీజ్ 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 ప్లీజ్. చంద్రిక, ఈ సౌందర్యని నువ్వు కూడా తక్కువ అంచనా వేస్తున్నావు. చెప్తా. ఏ ముంబై షహర్ కో పిషప్ కర్నే వాలా ఆయా అని మహేష్ బాబు అన్నట్టు నన్ను చూస్తేనే వాడు పోసేసుకోవాలి. ఇదేనా శపథం? మనకు అవసరమా ఈ శపథాలు? అవసరమే. మా సరస్సు చేత నన్ను రోజు సంస్కృతంలో తిట్టిస్తున్న వాణ్ణి నేను వాణ్ణి వదిలిపెట్టను. నువ్వు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి? నిన్ను వీడని నీడని నేనే కలగా మిగిలే కథ నేనే. దెయ్యాల పాటలు పాడుతున్నావంటే? ఓ నా ట్యూబ్లైట్ ఇంకా వెరగలేదా? దెయ్యమంటే భయం లేని వాడెవడే? అందుకే వాడి దగ్గరికి ఈ రోజు నేను దెయ్యాల్ని పంపిస్తా. దెయ్యాల్ని నువ్వు పంపడమేంటే? నువ్వే చూస్తావుగా ఈ సౌందర్య టాలెంట్. అంటే నువ్వే దెయ్యమై వస్తావా? yes it's me. నేనే వాడి పాలిట ఈరోజు కాశ్మోరాని, కొరివి దయ్యాన్ని, పిశాచిని. ఇప్పుడు ఇవన్నీ ఇంత రాత్రిపూట అవసరమా? దయ్యాలంటే రాత్రిపూటేగా తిరగాలి, భయపెట్టాలి. ఇప్పటికిప్పుడు దయ్యం గెటప్పంటే పక్క వీధిలో నర్సు నిర్మలక్క తెల్ల చీర తీసుకొని జుట్టు విరబోసి గుడ్లు పెద్దవి చేసి చూస్తే సరి వాడికి తడిచిపోవాలి. నాకు భయం వేస్తుందే. వసేయ్, భయం అనేది ఈ సౌందర్య కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియకూడదే. ధైర్యంగా ఉండు. ఏ సౌండ్స్ రావడం లేదేంటి? పడుకున్నారేమో? పడుకున్నారే? ఇదిగో నేను లోపలికి పోంగనే వాళ్ళ అరుపులు వినిపిస్తాయి. అప్పుడు నీ మొబైల్లో వాయిస్ ప్లే చేస్తూ షెడ్ చుట్టూ తిరుగు. సౌండ్ ఏ నుంచి వస్తుందో తెలియక వణుకు పుట్టాలి. మధ్యలో నన్నిరికిస్తున్నావు కదే. నీకు లెటర్స్ రాయాలా వద్దా? రాయాలి. అయితే నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. నడు. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటున్నావా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.